అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లకి అయితే వెళ్ళిపోదా. చూసా బ్రో, ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో ఇప్పుడే మ్యాచ్ చూసి వస్తున్నా. యావది బ్రో అది? కరీంనగర్ వర్సెస్ పాలమూరు అంట. చూసేసి అయితే వస్తున్నా. నిజంగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఫీల్డ్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఉప్పల్ స్టేడియం చూసి నాకైతే అనిపించింది, ఏంటి బ్రో స్టేడియంస్ ఇలా ఉంటాయి, ఇంటర్నేషనల్ స్టేడియంస్, ఇంటర్నేషనల్ మ్యాచెస్ స్టేడియంస్ ఇలా ఉంటాయని అయితే అనిపించింది. ప్రతి ఒక్కరికి ఇలానే అనిపిస్తుంది బ్రో. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ ఇలాంటి ప్లేయర్స్ ఆడే స్టేడియంస్ ఇలా ఉంటాయని అయితే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అంటే మనం ఆల్రెడీ ఎప్పుడు మొబైల్‌లో మొబైల్‌లో తర్వాత టీవీల్లో క్రికెట్ మ్యాచెస్ చూసి, చూసి, చూసి మనకి వేరే లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయి బ్రో. అవునా కదా! ఉప్పల్ స్టేడియం అంటే ఇలా ఉంటుంది. రాజీవ్ గాంధీ చిన్నస్వామి స్టేడియం అంటే ఇలా ఉంటుంది అని అయితే మనకైతే ఎక్స్‌పెక్టేషన్ చాలా ఉంటాయి. అవునా కదా! ఎందుకంటే టీవీలో తర్వాత మొబైల్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూసి ఇలా అయితే అనిపిస్తుంది. కానీ ఎప్పుడు రియల్‌గా మనం స్టేడియం చూస్తాము. కానీ ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఇలా ఉంటాయని అయితే అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ చూసి, చూసి, చూసి అదే రూఢి అయితే అయిపోతుంది. ఉప్పల్ స్టేడియం చూసి నాకైతే అనిపించింది, ఇది ఇంటర్నేషనల్ స్టేడియమా? ఇక్కడైనా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడేదని అయితే అనిపించింది. ఈవెన్ చిన్నస్వామి స్టేడియం చూసినప్పుడు కూడా ఇలానే అనిపించింది బ్రో నాకైతే. ఏంది బ్రో ఇంత చిన్నగా ఉండే ఈ స్టేడియంస్ అని అయితే అనిపించింది. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ షర్ట్ అయితే కొన్నాను బ్రో. 200 రూపీస్‌కి ఈ హెడ్‌సెట్ అయితే ఉంది. బ్లూటూత్ హెడ్‌సెట్. దీన్ని చూసిన తర్వాత వాళ్ళైతే నన్నైతే లోపలికైతే రానివ్వలేదు. అంటే వాళ్ళ వాళ్ళ రూల్స్ అయితే వాళ్ళకుంటాయి. అవునా కదా! తర్వాత అంటే ఔట్ సైడ్ షాప్స్ పెట్టుకుంటారు చూడు. ఈ బండ్లు పెట్టుకుంటారు చూడు. ఏమన్నా సేల్ చేస్తా ఉంటారు కదా! అలాంటి షాప్స్‌లో పెట్టేసి వెళ్ళాను. అవునా కదా! త్వరగా వచ్చేసాను. నాకు తెలిసి చాలా సేపు అంటే చిన్నస్వామి స్టేడియం చూసిన తర్వాత స్టేడియంలో మనం చాలా సేపు అయితే ఉండలేం. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడుతుంటే ఆ టైంలో అయితే ఉండొచ్చు కానీ, మామూలు ఇలాంటి కర్ణాటక ప్రీమియర్ లీగ్ తర్వాత టీ20 ఇలాంటి అంటే ఇలాంటి మ్యాచ్‌లు అయితే మనమైతే చాలా సేపు చూడలేం బ్రో. అవునా కదా! అంటే హైదరాబాద్ కూడా చూస్తాను అని అయితే నేనైతే అనుకోలేదు. నా కల్లో కూడా నేను ఉప్పల్ స్టేడియం చూస్తానని అయితే అనుకోలేదు బ్రో. ఈవెన్ హైదరాబాద్ కూడా చూస్తాను అని అయితే నేనైతే అనుకోలేదు. ఎందుకంటే మా ఊరు నుంచి 600 కిలోమీటర్స్ అయితే ఉంది హైదరాబాద్. నాకేం పంగ బ్రో హైదరాబాద్‌లో. అంటే ఏమన్నా అవసరం వస్తే బెంగుళూరుకైతే వెళ్తాము. 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మా ఊరు నుంచి. బెంగుళూరుకైతే వెళ్తాము. చిన్నస్వామి స్టేడియం అయితే 2 సార్లు అయితే చూసా. అంటే ఈ మధ్య కాలంలో వైరల్ అయ్యాడు కదా! ట్రెండింగ్ అయ్యాడు కదా బ్రో! 'విక్రమ్ సింగ్ ఠాకూర్' ఇన్‌స్టాగ్రామ్‌లో కరీంనగర్ డాక్టర్. నాకైతే ఒక హెల్త్ ఇష్యూ అయితే ఉంది. దాని నుంచి అపాయింట్‌మెంట్ అయితే తీసుకున్నా. థర్స్‌డే అయితే అపాయింట్‌మెంట్ అయితే ఉంది. హైదరాబాద్‌కొచ్చి ఉప్పల్ స్టేడియం చూడకపోతే బాగుండదు అని అయితే నాకైతే అనిపించింది. ఇంకా చాలా అంటే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి హైదరాబాద్‌లో చూసేవి. కానీ తిరగలాపం బ్రో. నేను ఫస్ట్ టైమ్ అయితే హైదరాబాద్‌లో అడుగు పెట్టాను. ఇది ఫస్ట్ టైమ్ నేనైతే అడుగుపెట్టింది. మీరైతే బ్యాక్‌గ్రౌండ్ అది చూడొచ్చు. అంటే నేనైతే పీజీ హాస్టల్ అయితే తీసుకున్నా. పర్ డే 350 రూపీస్ అంట ఇక్కడ. ఇప్పుడు కరీంనగర్‌కైతే స్టార్ట్ అయితే అవుతున్నా. తర్వాత కొంతసేపు చూసి కరీంనగర్ వర్సెస్ పాలమూరు మ్యాచ్ అయితే చూసి నాకైతే పర్లేదనిపించింది. అంటే మామూలునే బ్రో, నువ్వు ఏ స్టేడియం చూసినా కూడా ఇండియాలోనే కాదు, నువ్వు ఔట్ సైడ్ కూడా ఏ స్టేడియం చూసినా కూడా ఇలానే ఉంటాయి. అవునా కదా! పెద్ద మన ఎక్స్‌పెక్టేషన్ వేరే ఉంటుంది కాబట్టి, ఏంటి బ్రో ఇలా ఉన్నాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్ అయితే అనిపిస్తుంది. తర్వాత చూసి, చూసి, చూసి రూఢి అయితే అయిపోతుంది. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై. రాత్రంతా నిద్ర లేదు బ్రో. నాకైతే మతిపోయింది. అందుకే సరిగ్గా మాట్లాడేకైతా ఉండ. బై బై.